देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल हक की आवाज। पैराडाइज फंक्शन पैलेस महबूबनगर ज़िले के टू टाउन पुलिस स्टेशन के हुदूद में जराइम की रोकथाम के लिए नस्ब सीसी कैमरे निहायत मुआसर साबित हो रहे हैं। टू टाउन सर्कल इंस्पेक्टर मोहम्मद एजाज ने कहा कि कंट्रोल रूम के जरिए मुसलसल निगरानी के बाइस पुलिस किसी भी मुश्तबा सरगर्मी या हंगामा आराई की सूरत में फौरी कार्रवाई कर सकती है, जिससे बड़े हादसात और जराइम को पेशगी तौर पर रोका जा रहा है। उन्होंने बताया कि किसी भी जुर्म के बाद सीसी कैमरों में महफूज फुटेज के जरिए यह वाज़ेह हो जाता है कि वारदात कैसे हुई और उसमें कौन मुलव्विस था। ये वीडियो रिकॉर्ड अदालतों में मजबूत और फैसला कुन सबूत के तौर पर पेश किया जाता है, जिनसे मुजरिमों को सज़ा दिलाने में मदद मिलती है। सीए मोहम्मद एजाजुद्दीन के मुताबिक जदीद सीसी कैमरों में फेशियल रिकग्निशन और नंबर प्लेट रीडिंग जैसी जदीद टेक्नोलॉजी मौजूद है, जिसकी मदद से पुराने जराइम पेशा अफराद और फरार मुलजिमान की शनाख्त आसान हो गई है। उन्होंने कहा कि ट्रैफिक हादसात की सूरत में जिम्मेदारों की निशानदही और सिग्नल तोड़ने वालों के खिलाफ कार्रवाई में भी ये कैमरे अहम किरदार अदा कर रहे हैं, जिससे शहरियों में ट्रैफिक नज़्म व ज़ब्त में इजाफा हुआ है। उन्होंने मज़ीद कहा कि गलियों, सड़कों और इमारतों के अतराफ सीसी कैमरों की मौजूदगी ही जराइम पेशा अनासर के लिए खौफ का सबब बनती है। पकड़े जाने के खदशे के बायस चोरी और चैन स्नैचिंग जैसे जराइम में नुमाया कमी आई है। टू टाउन सीआई की अपील और हौसला अफजाई पर मुकामी सनतकार चंद्रमौली, जो कि एक राइस मिल के मालिक हैं, उन्होंने टू टाउन पुलिस स्टेशन को 1 लाख रुपये मालियत के सीसी कैमरे अता किए। इसी तरह जराइम से पाक माशरे के क़याम के लिए अवामी ताउन की अहमियत पर जोर देते हुए टू टाउन सीआई की दरख्वास्त पर लक्ष्मी नरसिम्हा स्वामी मंदिर कमेटी के सदर पी श्रीनिवासलू ने भी 1 लाख रुपए का अतिया पेश किया। शहरियों ने इस इक़दाम का खैर मकदम करते हुए उम्मीद ज़ाहिर की कि पुलिस और आवाम के बाहमी ताउन से महबूब नगर को मज़ीद महफूज और पुरअमन ज़िला बनाया जा सकेगा। పేరు చంద్రమౌళి, నేను శ్రీరామ రైస్ మిల్ ఓనర్ను. మహబూబ్ నగర్ పట్టణంలో దొంగతనాలు జరగకుండా మన సిఐ గారు, టూటౌన్ సిఐ గారు పిలిచి అడిగారు. ఇక్కడ చాలా దొంగతనాలు అవుతారంటే దాన్ని కంట్రోల్ చేయాలంటే మనతోటి సీసీ కెమెరాలు లేవు కనుక మీ వంతు సహాయం చెప్తారంటే మేము మా పరంపల్లి 1 లక్ష రూపాయలు ఇచ్చాము. దీన్ని ఇచ్చేదంటే మహబూబ్ నగర్లో ఇప్పటికైతే దొంగతనాలు చాలా తక్కువయ్యాయి. ఎందుకంటే గోల్డ్, సిల్వరు చాలా రేటు పెరిగినందుకు విపరీతంగా బయట చూస్తున్న టీవీ చూస్తారంటే చాలా చాలా స్నాకింగ్ ఎదురయ్యి అవన్నీ కంట్రోల్ చేయడానికి మన సిఐ గారు మంచి నిర్ణయం తీసుకున్నారు. దానికి మా వంతు మేము సహకరించాము. మేము కాకుండా వేరే వాళ్ళకు కూడా చెప్పి కూడా మా వంతు నుంచి ఇంకా సాయం చేస్తుంది. ఎందుకంటే ఇది మంచి పని. మహబూబ్నగర్లో ఎటువంటి దొంగతనాలు కానీ, చీటింగ్లు కానీ, ఈ లేడీస్ కానీ దొంగతనాలు ఏమైనా కూడా కంట్రోల్ చేయడానికి చాలా మంచిగా ఉంటుంది. ఇది మంచి నిర్ణయం. దానికి మా వంతు సహకరించాం. జై శ్రీమన్నారాయణ. నా పేరు పోల శ్రీనివాసులు. నేను లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ బోర్డు ప్రెసిడెంట్గా ఉన్నాను ప్రస్తుతము. ఈ 2వ పట్టణ పోలీస్ స్టేషన్ సిఐ గారు పిలుపు మేరకు పట్టణంలో ఎక్కడ కూడా క్రైమ్ జరగకుండా మహబూబ్ నగర్ క్రైమ్ ఫ్రీ కావాలని చెప్పి సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో మాకు పిలిపించారు. మేము కూడా సహృదయంతో ముందుకు వచ్చి మేము 1 లక్ష రూపాయలు ఇచ్చాము. అలాగే అందరూ కూడా పట్టణంలో ప్రతి ఒక్కరు కూడా సీసీ కెమెరా ఏర్పాటు చేసుకొని అందరూ కూడా సహకరించి పోలీసు వారికి కానీ సహకరిస్తే ఇప్పుడు ఏమవుతుందంటే దొంగతనం జరిగితే 10 నిమిషాల్లో సీసీ కెమెరాలో పట్టుబడిపోతారు. అదే ఒక క్రైమ్ చేయించాలంటే టైం పడుతుంది. కాబట్టి ఇది ప్రజలకు ఉపయోగపడేది చాలా మేలు రకం అనేది. ఇది ముఖ్యంగా మాకు స్ఫూర్తిదాయకం. మా ఎమ్మెల్యే గారు వారు హెల్త్ కిట్ కానీ, స్టడీ కానీ, విద్యానిధి కానీ కొన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నారు వారు. మేము కూడా ఏదో ఒకటి సేవా కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతోనూ మాకు 2వ పట్టణ సిఐ గారు మాకు పిలుపునిస్తే వెంబడే మేము వచ్చి స్పందించి సీసీ కెమెరాలకు ఇవ్వడం జరిగింది. వారికి మాకు ఈ అవకాశం ఇచ్చిన సిఐ గారికి ధన్యవాదాలు.